ఒక తాడి చెట్టుకి 2 కుండలున్నాయి. ఆ రెండిట్లో ఒకటొచ్చేసి బ్రేక్ అయిపోయి దాంట్లో ఉన్న లిక్విడ్ అంతా కింద పడిపోతా డ్యామేజ్డ్‌గా ఉండింది. అండ్ ఇంకోటొచ్చేసేపటికి ఫుల్‌గా నీట్‌గా దాని నిండా లిక్విడ్ ఉండింది చాలా మంచిగా. సో, రాయి ఎవరైనా దేనికి ఇసురుతారు? పగిలిపోయిన దానికి ఇసరరు కదా! నిండుకుండిన దానికి ఇసురుతారు కదా! అలానే ఈ సొసైటీలో ఒక ఇద్దరు మనుషులున్నారు. ఒకరొచ్చేసి చాలా ఒబీడియంట్‌గా, మంచిగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా ఓకే. నువ్వేమన్నా మాట్లాడితే చాలా చక్కగా నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకళ్ళొచ్చేసేపాటికి చాలా ర్యాష్‌గా బిహేవ్ చేసుకుంటూ నువ్వు హలో, హాయ్ అని పలకరించినా సరే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. నువ్వు మళ్ళీ అదే పర్సన్‌ని పలకరిస్తావా? లేదు కదా! ఎవరైతే మంచిగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ఓకే. చాలా ఒబీడియంట్‌గా మంచిగా ఉంటున్నారో వాళ్ళతోనే మాట్లాడతావు కదా! అలానే ఈ సొసైటీలో, ఈ ఎర్త్‌లో మంచిగా ఉంటున్నావు అంటేనే నీ వైపు ఇలా ఏలు పెట్టి చూపిస్తారు. ఎవరైనా నీ వైపు ఏలు పెట్టి చూపిస్తున్నారు అంటే కంగ్రాచ్యులేషన్స్. యూ ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎంత మంచిగా ఉంటున్నావు బట్టి వాళ్ళందరూ నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. రైట్? సో, మనం ఉండాల్సిందల్లా స్ట్రాంగ్‌గా ఉండాలి. బీ స్ట్రాంగ్. స్టే స్ట్రాంగ్. తీసుకో ఆ మాటలన్నీ. బికాజ్ నువ్వు ఎవరిని అనవు. అనవు కాబట్టే నిన్నంటున్నారు. అంటే అనరు. అలా నిన్ను అనేమని కాదు. నువ్వేంటో నీకు తెలుసు. అలానే ఉండు. బట్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. మంచితనం ఈ ప్రపంచంలో ఎక్కడ పనికిరాదు. ఎక్కడ. ఐయామ్ టెల్లింగ్ యూ. సో, be strong, stay strong, and keep smiling always. That is the major thing we do ever miss. See you. Bye bye.